వెల్కమ్ టు సంతారెడ్డి స్టూడియో. బండి వచ్చేసింది పక్కన జరగండి. బాగుంది కదా, ఏదో అట్లా మధ్య మధ్యలో డిఫరెంట్గా ట్రై చేయడానికి అంతే. సో నిన్న మాత్రం అమేజింగ్ రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. సో అందరికీ అండి నేను అనను, జనరల్గా నాకు అదే అందరికీ థ్యాంక్స్, ఓకేనా. సో అమేజింగ్ రెస్పాన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. అండ్ ఇంకా ఫర్దర్ కూడా ఇంకా డిఫరెంట్గా ఇప్పుడు నిన్న మనకి వచ్చి తాంజావూరు, తర్వాత ఇంకా ఏమన్నా డిఫరెంట్గా మొత్తానికి అయితే యూనిక్ అయితే తేయడానికైతే ప్రయత్నం చేస్తాం. డిఫరెంట్ యూనిక్ 2-3 సార్లు అన్నట్టున్నా. సరే, ఇదంతా హంగామా ఎందుకంటే నిన్న రెస్పాన్స్ తోటి నేను చాలా ఖుషి అయింది అనమాట. సో ఇన్ని మంత్స్ నుంచి ప్రయత్నం చేసింది మీ వరకు చేరడానికి ఇంత టైం పట్టినా సరే, బట్ మీ అందరికీ నచ్చడం వల్ల నేను కూడా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంకా ఇవాళ శారీస్ విషయానికి వస్తే ఇవాళ మళ్ళీ ప్యూర్ టస్సర్. నేను మధ్యలో కొంచెం పాజ్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఇంకా నిన్నది చెప్తున్నాను కాబట్టి. సో ప్యూర్ టస్సర్ సిల్క్లో ఇవాళ మీకు చూపించే వెరైటీ వచ్చేసి 1 by 1 స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు ఏంటంటే కొన్ని కలంకారీ ప్యాటర్న్ ఉన్నాయి, కొన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే క్రీమ్ బేస్డ్ వచ్చిన తర్వాత మధ్యలో మనకి ఆనియన్ పింక్, తర్వాత గ్రే, ఈ షేడ్ వచ్చేసి మొత్తం కూడా కంప్లీట్ ప్రింట్ ఉంటుంది. తర్వాత ఎడ్జ్లో వచ్చేసి మనకి డల్ బ్రౌన్ కలర్, ఇది ఎడ్జ్లో కడ్డీ బార్డర్ లాగా పైన సైడ్ అండ్ కింద సైడ్. పళ్ళులో కూడా బ్యూటిఫుల్గా కలంకారీ మంచి బ్రైట్ కలర్స్. ఇందులో ఇంకొక అడిషనల్ మస్టర్డ్ పడడం వల్ల ఇంకొక బ్రైట్నెస్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇట్లా ఎడ్జ్కి ఏది ఉంది ఇదే ఉంటుంది బ్లౌజ్. సో అది వేరే శారీలో డెఫినెట్గా చూద్దాం. ప్రైస్ విషయానికి వస్తే 5300. వాష్ కేర్ అంటే ఫస్ట్ టైం డ్రై వాష్ కాల్సి, సెకండ్ టైం కూడా డ్రై వాష్. మొత్తానికి అయితే రఫ్ అండ్ టఫ్గా వాష్ చేయొద్దు, తర్వాత వాష్ చేసినా కూడా అది విషయం. సో ఆల్మోస్ట్ ఒక 3 to 4 months కింద కదా మనం వీడియోస్ చేసింది. అప్పటి నుంచి అడిగితే ఇప్పుడు మంచి ప్యూర్ టసర్స్ డిఫరెంట్గా కూడా ఉండాలి కదా, ఏదో నామకే వాసి చూపించినామా అయిపోయిందా పని, అట్లా కాదు కాబట్టి ఇంత టైం పట్టింది. సో ఇప్పుడు నేను ఫస్ట్ కట్టుకున్న కలర్ కాంబినేషన్లో మొత్తం మనకి 3 ఉన్నాయి. సో ఫస్ట్ నేను ఎట్లా కట్టుకున్నది, సెకండ్ వచ్చేసి క్రీమ్, దీంట్లో మనకి నేవీ బ్లూ, ఇది ఎన్హాన్స్ అవుతుంది, ఈ కలర్ ఎన్హాన్స్ అవుతుంది కంప్లీట్ ప్రింట్లో. ఎడ్జ్కి సేమ్ అట్లనే బ్రౌన్ది బార్డర్, కడ్డీ బార్డర్ లాగా వస్తుంది. పళ్ళు కూడా ఇంకా వైబ్రెంట్గా ఆనంద బ్లూది ఒక టచ్అప్ ఉంది. తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. సో ఒక ఆప్షన్ ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు, ఇంకో ఆప్షన్ ఈ బ్లూది కూడా టీమ్ అప్ చేసుకోవచ్చు. ఈ ప్రింటెడ్ ఎప్పుడైనా శారీస్ ఇట్లా ప్రింటెడ్ ఉన్నప్పుడు మళ్ళీ బ్లౌజ్ హడావుడిగా ప్రింటెడ్ కాకుండా ప్లెయినే అని నేను సజెస్ట్ చేస్తున్నా. సో ప్లెయిన్గా ఉంటే బాగుంటాయి. తర్వాత దీంట్లో ఇంకొక థర్డ్ కలర్ ఆప్షన్ ఉంది. ఇది వచ్చేసి మనకి మంచి పీచ్ కలర్ కాంబినేషన్, కాపర్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ లాగా ఉంది. సో ఇవన్నీ డీటెయిల్స్ దీంట్లో. పళ్ళు పార్ట్ మన బాడీ కంటే కూడా ఇది పళ్ళు పార్ట్లో మన బాడీ అంటే మన బాడీ కాదు, శారీ బాడీ, దానికంటే అది కొంచెం ఎక్కువ బ్రైట్గా ఉంది. లైట్ ఆనియన్ పింక్, కొంచెం పీచ్ కలిసిన కలర్ లా ఉంది ఇది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి ఆనియన్ పింక్ కలర్, దానిపైన వచ్చేసి కంప్లీట్గా కలంకారీ ప్రింట్ ఉంది. సో కలంకారీ ప్రింట్లో కూడా ఇంకా కొన్ని కలర్స్ అడిషనల్గా ఉన్నాయి. అంత డీటెయిల్ మనకి ఎందుకు కానీ స్క్రీన్కి దగ్గరగా చూపిస్తున్నా. సో ఇట్లా కడ్డీ బార్డర్ అయితే సేమ్ మనకి మధ్యలో బాడీ వచ్చింది కడ్డీ బార్డర్లో, ఇక్కడ కొంచెం కాపర్ లాగా వస్తుంది, ఎడ్జ్కి సేమ్ కలర్. పళ్ళు ఇట్లా వస్తుంది. తర్వాత బ్లౌజ్ ఇట్లా. సో దీంట్లో ఇప్పుడు ఈ సెట్లో ఏమేమి కలర్స్ ఉన్నాయి ఒకటి తర్వాత ఒకటి. ఇది స్నఫ్ కలర్లో ఉంది. ఈ టస్సర్ సిల్క్ శారీస్కి చాలా లైఫ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఇట్లా నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ చేయొచ్చు. సీరియస్లీ 10 to 12 years ఈజీగా ఉంటాయి. కాకపోతే ఒకటే విషయం అందరు చేసేది ఏంటంటే మనం వార్డ్రోబ్లో ఒకసారి పెట్టిన తర్వాత మనం మళ్ళీ కట్టేంత లోపే ఒకసారి మధ్యలో ఉల్టా పుల్టా చేస్తుంటే ఏంటంటే ఇక్కడ పిగులుకపోకుండా ఉంటుంది. ఇది హార్డ్లీ మనకి 500 నుంచి 600 grams లోపలే ఉంటుంది. చాలా మంచి క్వాలిటీతో వస్తుంది. మనం ఎలా మెయింటైన్ చేస్తాం దాన్ని బట్టి ఎక్కువ లైఫ్ ఇవ్వగలుగుతుంది, ఏదైనా అంతే కదా. సో ఇది ఈ స్నఫ్ కలర్లో ఇది వచ్చిన కాంబినేషన్లో ఇక్కడ కొంచెం పాపప్ ఈ కలర్ అవ్వడం వల్ల, బర్గండీ కలర్ అవ్వడం వల్ల బాగుంది. మనకి పళ్ళు, నెక్స్ట్ బ్లౌజ్. తర్వాత దీంట్లో కంప్లీట్ కొంచెం స్కిన్ కలర్కి దగ్గరగా కొంచెం పీచ్ కలర్, ఏమేమో చెప్తున్నా, కొంచెం బ్రౌన్, నాకైతే ఎగ్జాక్ట్ కలర్ తెలీదు, బెటర్ టు షో యూ. లైట్ బ్రౌన్ అని చెప్పొచ్చు, అట్ ద సేమ్ టైం స్కిన్ టోను ఈ టోన్ కలిసినట్టుగా ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ కన్ఫ్యూజ్డ్. ఇక్కడ గ్రీన్ పాపప్ అయింది ఎడ్జ్లో. పళ్ళు, తర్వాత బ్లౌజ్. సో దీంట్లో మొత్తం 4 ఉన్నాయి. 3 వరకు చూపించిన కదా, లాస్ట్ మనం గ్రేతో ఎండ్ చేద్దాం. గ్రే పైన
సో అవే డీటెయిల్స్, బట్ స్టిల్ ఎలా ఓపెన్ చేస్తాం కాబట్టి అన్ని డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక సర్కిల్ వచ్చేసి మనకి పీకాక్, ఇంకో సర్కిల్ వచ్చేసి మనకి ఫిష్ వచ్చింది. ఇక్కడ ఫిష్, తర్వాత ఇక్కడ వచ్చేసి ఇట్లా పీకాక్స్, మొత్తం ఫ్లోరల్. ఎక్కువ కనిపించేది వచ్చేసి ఫ్లోరల్ బంచెస్, పువ్వులు, ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి. కలర్ కాంబినేషన్ కూడా లైట్ బేజ్ కలర్ అండ్ కొంచెం గ్రే మిక్స్ అయిన కలర్కి బ్రౌన్ కాంబినేషన్ లాగా ఉంది, లైట్ బ్రౌన్ కాంబినేషన్. పళ్ళు పాటిది. నెక్స్ట్ బ్లౌజ్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసి మనకి బ్లౌజ్. తర్వాత మధ్యలో బాడీ బ్రౌన్ కాంబినేషన్ విత్ గ్రే. ఇందులో కూడా అవే సేమ్ డీటెయిల్స్, బట్ జస్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి గ్రే వచ్చింది. నెక్స్ట్ అన్నీ కొంచెం దగ్గర కలర్ అయ్యి, ఇంకా నేను చెప్పడానికి ఇంకా అవస్థ పడు. ఇదేమో ఇట్లా ఉందా, ఈ బ్రౌన్ ఉందా, తర్వాత ఇది కలర్ చూపిస్తాను. స్క్రీన్కి దగ్గరగా చూపించినప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేసి అప్పుడు స్క్రీన్ షాట్ పెట్టండి, సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్. ఇది కూడా బ్రౌన్ షేడే, బట్ కొంచెం వేరియేషన్ ఉన్నాయి అన్నిట్లో. పళ్ళు, బ్లౌజ్. ఇంకొకటి ఉంది ఈ డిజైన్లో. వాము, అన్నిట్లో ఏంటి అసలు కొంచెం తేడాలతో ఉన్నాయి. ఇందులో వచ్చేసి గ్రే వచ్చింది, ఎడ్జ్లో మనకి కడి బార్డర్ గ్రేలో వచ్చింది. ఇక్కడైతే లైట్ బ్రౌన్ కలర్, బట్ ఇక్కడ వచ్చేసి మనకి గ్రే కాంబినేషన్లో. తర్వాత పళ్ళు ఇట్లా, కొంగు అట్లా, తర్వాత బ్లౌజ్. నెక్స్ట్ ఇప్పుడు చూసే ప్యాటర్న్లో వచ్చేసి మనకి 2 కలర్స్ మాత్రమే ఆప్షన్ ఉంది. ఫస్ట్ కలర్ గ్రేష్ బ్లాక్, లేకపోతే స్లేట్ బ్లాక్ అంటాం కదా. ఎడ్జ్లో మనకి ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ పైన అంతా కూడా ఫ్లోరల్ కంటిన్యూ అవుతుంది. ఎడ్జ్కి కొంచెం బేజ్ కాంబినేషన్ లాగా ఉంటూ, ఇది వచ్చేసి పళ్ళు. తర్వాత బ్లౌజ్. నెక్స్ట్ ఇందులో ఇంకొక ఆప్షన్ ఏంటో చూద్దాం. అండ్ మర్చిపోయాను, మధ్యలో కూడా ఎలిఫెంట్స్ వచ్చినాయి, చిన్న చిన్న ఎలిఫెంట్స్ మధ్యలో, పెద్ద ఎలిఫెంట్స్ కింద బార్డర్లో. సో ఇట్ లుక్స్ లైక్ దిస్. పళ్ళు, దీనికి బ్లౌజ్ ఇట్లా వచ్చి కాంబినేషన్. ఇప్పుడు వేరే ప్యాటర్న్ కంటిన్యూ చేసిన. యాజ్ ఐ టోల్ యూ, ఎలిఫెంట్స్ ఉన్న ప్యాటర్న్లో 2 కలర్స్ మాత్రమే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఇది మేబీ ఒకటో రెండో లాస్ట్ టైం వచ్చిన కాంబినేషన్స్ ఉంటాయి, మిగతా అన్నీ కూడా కంప్లీట్ లేటెస్ట్. రిపీట్ అవుతే 1-2 మాత్రమే అవుతాయి. ఇది రెడ్లో కొంచెం పింక్ మిక్స్ అయిన కలర్ కాంబినేషన్, కంప్లీట్ కలంకారీ లాగా వస్తుంది. అటు ఇటు కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఇది పళ్ళు, తర్వాత బ్లౌజ్ రెడ్. సో ఇవాళ చాలా తక్కువ మీకు బ్రైట్ కలర్స్ కనిపిస్తాయి, ఎక్కువ పేస్టల్ కలర్సే కనిపిస్తాయి. బట్ ఏ శారీకి ఉండే అందం దానికన్నట్టుగా చాయిస్, ఇట్ డిపెండ్స్. టసర్ శారీస్ సెల్ఫ్ షైనింగ్ ఉండడం, ఆ క్వాలిటీ వల్ల మీరు సటిల్ కలర్స్, పేస్టల్ కలర్స్ కట్టుకున్నా కూడా తెలిసిపోతుంది దూరం నుంచి, ఏదో బాగుంది, క్వాలిటీ బాగుందని. లైక్ అవతల పర్సన్ కూడా తెలుస్తుంది ఇది బాగున్నట్టుంది అని చెప్పేసి, అంత బాగుంటాయి. తర్వాత బ్రౌన్ కాంబినేషన్ విత్ గ్రేయిష్ బ్లూ టైప్ ఉంది. నేను కనిపెట్టినో ఇట్లాంటి పేర్లు ఉన్నాయి, ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ సేయింగ్ గ్రేయిష్ బ్లూ. పళ్ళు, సరే. తర్వాత బ్లౌజ్. గ్రే అంటే కొంచెం వేరే ఉంటుంది, కొంచెం బ్లూ మిక్స్ అయితే ఎట్లుంటుంది అట్లా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ అంటే ఈ ప్యాటర్న్లో లాస్ట్ వచ్చేసి ఇది కూడా బ్రౌన్ కాంబినేషన్, బేజ్ కాదు యాక్చువల్, ఇది ఏంటంటే డ్రై మెహందీ కలర్ ఎడ్జ్లో కనిపించేది. పళ్ళు, యాక్చువల్లీ మధ్యలో కొంగు అందాం అనుకుంటున్నా, మళ్ళీ ఏంటో పళ్ళు అంటున్నాను. ఇది బ్లౌజ్. ఈ శారీ చూపించే ముందు ఒకటి గుర్తుకొచ్చింది, అది చెప్పేస్తే మళ్ళీ మర్చిపోను. అది ఏంటంటే షేప్ వేర్ గురించి ఇదివరకు కూడా చెప్పినాం, కొన్నిసార్లు చెప్పడం జరిగింది కదా. పెట్టికోట్స్ అనేటివి ఇప్పుడు మొత్తం కూడా షేప్ వేర్ లాగా అన్ని సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి. అయితే ఏంటంటే అది చాలా కంఫర్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి, మనం ఉన్న పర్సనాలిటీ ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది, ఓవర్ వెయిట్ లాగా ఎక్కువ అనిపించము, అదంతా వరకు ఓకే. బట్ ఎప్పుడైతే మీరు ఫంక్షన్స్కి కానీ ఎక్కడన్నా లాంగ్ టైంలో వెళ్ళాలి అనుకుంటే అక్కడ వాష్రూమ్స్ అది యూస్ చేసేటప్పుడు మాత్రం ఇది ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే, అందరూ షేప్ వేర్ బాగుంది అని చెప్పడం, నేను కూడా చెప్పడం కాదు, ఒకసారి ఈ విషయం కూడా మీరు
ఇన్సిస్ట్ చేసి చెప్తే మీరు నెక్స్ట్ టైం మేబీ మీకు హెల్ప్ఫుల్ అవుతుందేమో, అంతకుమించి ఏం లేదు. సో లాంగ్ టైం బయట మనం ఉండిపోయినప్పుడు మాత్రం కొంచెం అవి అవాయిడ్ చేస్తేనే బెస్ట్. తర్వాత మళ్ళీ అది ప్రాపర్ షేప్ లాగా అది చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో అవాయిడ్ చేయడానికి మాత్రమే. అదర్వైజ్ పెళ్ళిళ్ళకి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, లేకపోతే నార్మల్గా ఎక్కడైనా విజిట్ చేసినప్పుడు మాత్రం అవి పెటికోట్స్ చాలా చాలా బాగున్నాయి. లైక్ ప్రాపర్గా చీర ఉండడానికి, చూసుకోవడానికి. లాంగ్ టైంలో ఉండాలి, హోల్ డే అక్కడ ఉండిపోవాలన్నప్పుడు మాత్రమే కొంచెం ఆలోచించాలి. అదొకటి చెప్పదలుచుకున్నాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి క్రీమ్ బేస్డ్ వస్తూ ఇందులో బ్లూ సర్కిల్స్, తర్వాత పర్పుల్ షేడ్, ఎడ్జ్లో వచ్చేసి బ్లూ, మంచి డార్క్ బ్లూ, కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ కూడా చూసింటే చాలా డిఫరెంట్గా బాగుంది. యాక్చువల్గా చాలా బాగుంది బికాస్ ఇక్కడ అంతా కూడా మనకి ఈ ఫ్లోరల్స్ లాగా వచ్చిన తర్వాత ఇక్కడ పళ్ళు పాటలో డిఫరెంట్గా ఉంది. మంచి బ్రైట్ బ్లూ బ్లౌజ్. తర్వాత నెక్స్ట్ లైట్ షేడ్ అంటే పేస్టల్ షేడ్స్లో ఇట్లా వచ్చింది కాంబినేషన్. ఎగ్జాక్ట్ కాంబినేషన్ ఇది. కొంచెం కలర్స్ ఎగ్జాక్ట్గా తెలియనప్పుడు నేను స్క్రీన్కి దగ్గరగా చూపిస్తున్నా సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. తర్వాత ఇంత ఓపెన్ చేసిన తర్వాత ప్లీజ్ మళ్ళీ ఓపెన్ పిక్ అది అడగకండి. ఎవ్రీథింగ్ ప్రాపర్గా చూపిస్తున్నాం. బాడీ కానీ, బార్డర్ కానీ, తర్వాత కొంగు పార్ట్ కానీ ఎవ్రీథింగ్. బ్లౌజ్ ఎట్లా పనిలో పని ఉంది. ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదు. టసర్ సిల్క్ అస్సలు ట్రాన్స్పరెంట్ ఉండవు. సింగిల్ ఫ్లాన్ చేయొచ్చు, లేదంటే స్టెప్స్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి బ్లూ షేడ్లో కడి బోర్డర్, మంచిగా డల్ గోల్డ్ లాగా ఇట్లా స్ట్రైప్స్ వచ్చింది. పళ్ళు, కొంగు, తర్వాత బ్లౌజ్. నెక్స్ట్ దీంట్లో ఇంకొక లాస్ట్ పీస్ ఈ డిజైన్లో అండ్ మొత్తం లాస్ట్ ఇది కూడా యాక్చువల్ క్రీమ్ అనే కన్నా డల్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఈ కాంబినేషన్. ఇందాక ఫస్ట్ ఈ ప్యాటర్న్లో ఫస్ట్ నేను చూపించిన దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే ఇక్కడ డార్క్ బ్లూ వచ్చింది దానికి, వెరాస్ ఇది డార్క్ గ్రే వచ్చింది. మంచిగా కొంగు ఇది, తర్వాత బ్లౌజ్. సో ఎట్లున్నాయి చీరలు? మంచిగానేలే, ఒక్కటి మించి ఒకటి ఉంది. నాకైతే సూపర్గా నచ్చినాయి. కొన్ని కలర్స్ వల్ల నచ్చినాయి, కొన్ని కంఫర్ట్ వల్ల. సో మెయిన్ టసర్ సిల్క్ ఓట్ ఎవరు వేసినా కూడా కంఫర్ట్ అనమాట. దానివల్లనే ప్రీవియస్ తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ అడగడం అంటే అదే, ఇక్కడ కాదు ఎక్కడైనా వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారంటే వాళ్ళకి కంఫర్ట్ అర్థమైంది కాబట్టి. సో ఎప్పుడు చెప్పినట్టుగా నంబర్స్ మాత్రం కంపల్సరీ నంబర్స్ వచ్చేలాగానే నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఫస్ట్ థింగ్. తర్వాత సెకండ్ ఏంటంటే వితిన్ 5 to 10 minutes మీకు కొంచెం టైం కేటాయించుకోండి. ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒక టైం కేటాయించుకొని ఆ టైం స్లాట్లో నాకు చెప్పేసండి. మీరు ఆర్డర్ ఇస్తారు కదా, నేను ఆన్లైన్ నుండి మీకు కన్ఫర్మ్ చేస్తే మాత్రం ప్లీజ్ వెంటనే కావాలి వద్దు, సో దట్ ఐ కెన్ పాస్ టు అదర్స్. అండ్ ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ సమతారెడ్డిని సబ్స్క్రైబ్ చేసుకోండి, సమతారెడ్డి స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.